హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో కామెడీ లేక ఫన్ వీడియో తీసుకురావట్లేదు. దానికి బదులుగా నాసిక్లోని దట్టమైన అడవిలో ఒక బంగ్లా యొక్క వీడియోతో వచ్చాను. నాకు ఇక్కడ అంతా సరిగానే ఉందనిపించట్లేదు. కానీ ఏమంటున్నారంటే ఇక్కడ ఈరోజు ఈ బంగ్లాలో ఒక్కసారి వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్ళరు. కానీ ఈరోజు నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి, నా టీమ్మేట్స్ ప్రాణాలని పణంగా పెట్టి మీకోసం ఈ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ తీసుకొచ్చాను. ఇది చూసి మీరు నివ్వెరపోతారు. ఏమైంది? రక్తం ఉంది. రక్తం. ఇది రక్తం కాదు నిషా, రక్తం అని నీకెలా తెలుసు? నాకేమనిపిస్తుందంటే ఈ ఊరి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకో ఉన్నారు. అవి జ్యూసు కూల్ డ్రింక్స్ గుర్తులుగా ఉన్నాయి చూడు. కానీ రాజ్, నువ్వెందుకు ముందే నాకు ఇది చెప్పలేదు? నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. గాయ్స్, ఇక్కడ కరెంట్ లేదు. గైస్, ఇక్కడ ఏం లేదు. గైస్, జస్ట్ కమ్ హియర్. ఇలా రండి. కమ్ ఇన్. ఇలా చూడు, శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏ మూమెంటు లేదు, ఏ శబ్దాలు లేవు. ఇంకోటి ఇటు చూడండి, ఆ కాటన్ కదులుతుందా? ఇదిగో ఇది. ఏ కాటన్ కదలట్లేదు. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు మనం భయపడడానికి. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. నువ్వు కెమెరా బయటకి తీయి, 100 మిలియన్ వ్యూస్ పక్కాగా వస్తాయి. ఓకే, అప్పుడు మనం ఎప్పుడూ చేసేదే ఇప్పుడు కూడా చేద్దాం. గైస్, నిజం చెప్పాలంటే మనం ఒకటే కాకుండా ఇక్కడ ఇంకా ఎవరో ఉన్నారని, ఇంకా వాళ్ళు మనల్ని చూస్తున్నారు. అది నిజం చెప్పాలంటే నాకేమనిపిస్తుందంటే వాళ్ళ ఇంటికి మనం వచ్చి వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువ తెప్పిస్తున్నాం మనం. ఇంకా నాకేంటో ఒక విధంగా ఉంది. మీరు చూశారు కదా, మీకు శబ్దం తెలిసిందా? నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరో ఉన్నారు. గైస్, నేను ముందుగానే మీకు చెప్పినట్టుగానే ఈ బంగ్లా ఆల్రెడీ హాంటెడ్. ఇంకా నాకేమనిపిస్తుందంటే మనల్ని ఎవరో ముందుగానే గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. గైస్, మీరు చూశారు కదా, అక్కడ ఎవరో ఉన్నారు. మీరు చూశారు కదా గైస్, గాలి ఎవరో ఉన్నారు అక్కడ. గైస్, మాకిప్పుడు ఏదైనా అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాజ్వీర్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు. మీకోసం ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ఇచ్చారు. సిఐడీస్కు ఫోన్ చేసింది ఎవరు? సార్, నేనే చేశాను. అది సార్, లోపల గోడ మీద. గోడలో ఏముంది సార్? ఆ గోడ లోపల ఏదో ఉంది సార్. నేను ముందే చెప్పాను సార్, ఈ బంగ్లా హాంటెడ్ అని. హాంటెడా? సరే, మీరందరూ క్రైమ్ సీన్కి కొంచెం దూరంగానే ఉండండి, ఓకే? కానీ ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. అరే సలోంకి సార్, రండి. ఈరోజు మీరు త్వరగా వచ్చినట్టున్నారు, పని కూడా మొదలెట్టారు. పిల్లలు, మీరు ఒకటి తెలుసుకోవాలి, మీకన్నా ఈ లోకానికి నేనే ముందొచ్చాను. అప్పుడు పని కూడా ప్రారంభించాలి కదా. సరే సార్, ఏం రిజల్ట్ వచ్చింది? రిజల్ట్ ఇదిగో ఇక్కడ చూడండి. ఇదిగో ఎర్రగా కనిపిస్తోంది కదా ఇక్కడ. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇదిగో ఇక్కడ కూడా. తర్వాత ఈ ఆకులో కూడా ఉంది. ఇదంతా రక్తం. అది కూడా ఇది మనిషి రక్తం. కానీ సార్, నేను ఇక్కడున్న లోకల్ రికార్డ్స్ని చెక్ చేశాను. ఎలాంటి డెత్ రిపోర్ట్స్ లేవు, మిస్సింగ్ రిపోర్ట్స్ లేవు. నేను ఈ బంగ్లా గురించి కాదు, మొత్తం ఊరు గురించే చెప్తున్నాను. ఎవరు చనిపోలేదు, కనిపించకుండా పోలేదు. అలా అయితే ఇంత రక్తం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? తర్వాత ఇంకో విషయం, రండి చూపిస్తా. రండి. గార్గి, ఆల్ సెట్? ఎస్ సార్. గుడ్ జాబ్ గార్గి. ఏమైంది? హలో పంకజ్, భయపడొద్దు. ఇదిగో ఇలాగే భయంగా ఉంటుంది. నేను కూడా నీలాగే భయపడ్డాను అనుకో, నా మాట కూడా ఇలా ఆగిపోయేది. దిగులు పడొద్దు, నేనున్నాను కదా. అలా అయితే షూటింగ్ వచ్చిన వాళ్ళు ఈ గొడ్డలి ఉన్న చేతినే చూసుంటారు.
అయితే ఇంటిని ఖచ్చితంగా బాగా సర్చ్ చేయాలి. చెక్ చేయండి. బ్లడ్. ఇక్కడ బ్లడ్డా? సార్, పంకజ్, సార్, సార్, ఈ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే ఇది శిఖర్ తన భార్య దీర్జ, ఇది వాళ్ళ చెల్లెలు దీప్తి. ప్రాపర్టీ రికార్డ్స్లో ఈ పేర్లే ఉన్నాయి. ఇక్కడేదో దారుణమైన సంఘటన జరిగింది. ప్రదేశమంతా రక్తంతో ఉంది, కానీ ఎప్పుడు జరిగిందో తెలియడం లేదు. కానీ ఎందుకు ఒకరిని చంపి ఆయన్ని గోడలో పూడ్చిపెట్టాలి? తెలియట్లేదు. ఇలా చూడండి సోలంకి సార్, ఆ, ఈ గోడ వెనుకున్న బాడీ మీకు ఏమైనా చెప్పిందా? అరే చాలా విషయాలు చెప్పింది. చాలా విచిత్రంగా ఉంది. అందరూ గోడ ఎందుకు కడుతున్నారంటే ఇల్లు కడటానికి, కానీ ఇక్కడ చూడండి, అందరినీ చంపి ఆ తర్వాత మూస్తానికి ఒక గోడని కట్టారు. అంటే సార్ ఎంతమంది ఉన్నారు? ఇదిగో ఇప్పుడు తెలుస్తుంది. కార్గి, ఇలా చూడండి. మొదటి బాడీ, ఇది రెండో బాడీ, ఇది మూడోది. ఇదిగో చూడండి, ఈ గోడ లోపల మొత్తంగా 3 బాడీలు, ముగ్గురిని చంపి గోడ పూసారు. కానీ మన పని ఇంకా పూర్తవలేదు. ఎందుకంటే ఎవరైతే వీళ్ళని చంపారో గోడని కడటానికి కాల్షియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేశారు. కాల్షియం హైడ్రాక్సైడ్? సున్నమా? అవును, సున్నం శవాన్ని తొందరగా పాడవనివ్వదు. సున్నం కొంచెం కొంచెంగానే పాడవుతుంది. ఇలా చూడండి, మనం ఈ 3 బాడీస్ని తవ్వి బయటికి తీసుకెళ్ళామంటే మనం దీన్ని ఫారెన్సిక్స్ డేటాని ఈజీగా తీసేయొచ్చు. అయితే సరే, మీరు గార్గి డీటెయిలింగ్ చేయండి. మేము బయటికి వెళ్ళి చుట్టుపక్కల గ్రామాల ఎంక్వైరీ చేస్తాం. సరే, డన్. నేను వద్దన్నాను కదా, ఇది మామూలు బంగ్లా కాదు. ఇక్కడున్న వాళ్ళే లోపలికి వెళ్ళాం. ఎందుకంటే ఈ బంగ్లాలో ఉన్న విషయం ఈ ప్రపంచానికి, మన ఆలోచనకి అర్థం కాని విషయం ఉంది. చెప్పేనా లేదా? ఇది శాపం ఉన్న బంగ్లా. ఏంటి శాపం పెద్దరాయుడు గారు? ఏ శాపం గురించి మీరు మాట్లాడుతున్నారు? సరే, ఈ బంగ్లా గురించి మీకు బాగా తెలుసు కదా. ఎందుకంటే ఇందులో నుంచి మాకు 3 బాడీలు దొరికాయి. అది గోడలో పెట్టి పూశారు. ఏమండి, గ్రామంలో 3 మనుషులు చనిపోతే ఆ విషయం గ్రామంలో వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా? పోలీస్ రిపోర్టు లేదు, ఏ మిస్సింగ్ కంప్లైంట్ లేదు. అసలు మీ ఊర్లో ఏం జరుగుతోంది? మాకేదీ తెలియదు సార్. నాకు తెలిసి ఈ గ్రామ ప్రజలందరూ కావాలని ఈ బంగ్లాలో దెయ్యం ఉందని పుకార్లు పుట్టిస్తున్నారు. ఏంటి పెద్దరాయుడు గారు, బంగ్లాని కొట్టేద్దాం అనుకుంటున్నారా? సార్, నేను చట్టానికి లొంగినవాణ్ణి సార్. మీరు అనవసరంగా నా మీద నింద వెయ్యొద్దు. ఈ గ్రామాన్ని, ఈ గ్రామ జనాల్ని చూసుకోవడమే నా బాధ్యత. అది నేను నిజాయితీగా చేస్తున్నాను సార్. అంటే మరి ఊళ్ళో 3 శవాలు దొరికితే అందుకు మీరే కదా బాధ్యులు? చెప్పండి. దయా, నాకేమనిపిస్తోందంటే ఈ మనిషికి జైల్లో ఒక బాధ్యత ఇద్దాం. అప్పుడే ఏదైనా చెప్తారు. అయ్యో సార్, నేనే ఈ గ్రామాన్ని దూరంగా పెట్టాను. ఈ బంగ్లాలోకి ఎవరూ వెళ్ళకూడదని నేనే దూరంగా పెట్టాను. ఎందుకంటే ఆ రోజు రాత్రి అలా జరిగిన తర్వాత. ఏ రోజు రాత్రి? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? సిక్కర్ ఈ గ్రామంలో పుట్టినోడు. తన తల్లిదండ్రులు పేదవాళ్లు. అతను పుట్టిన తర్వాత కుటుంబం అంతా ముంబైకి వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడికి వెళ్లి చాలా కష్టపడి చాలా డబ్బులు గడించారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సిక్కర్ ఆ బంగ్లాని కట్టారు. సరిగా 2 సంవత్సరాల ముందు సిక్కర్ తన పుట్టినరోజప్పుడు తన భార్యతో పాటు, చెల్లెలతో పాటు తను మళ్లీ ఇక్కడికొచ్చాడు. ఆ పార్టీలో కలుసుకోవడానికి ముంబై నుంచి గెస్ట్లు వచ్చారు. సిక్కర్ ఆ బంగ్లాని కట్టినప్పుడు ఇక్కడ ఒక పెద్ద రాగి చెట్టు ఉండేది. చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని నమ్ముతాం.
కానీ శిఖర్కి ఇలాంటి విషయాల్లో నమ్మకాలు లేవు. తను ఈ బంగ్లాని కట్టడానికి ఆ రాగి చెట్టుని తీసేశాడు. అప్పట్నుంచి ఏదో ఒక దెయ్యం తన శరీరంలోకి దూరి అందర్నీ చంపేసింది. సరే, చంపిందెవరు? ఆ శిఖరే, అంటే తన శరీరంలోకి దూరిన దుష్టశక్తి. మేమందరం చూసాం. ఆ దుష్టశక్తి తన శరీరంలోకి దూరి అందరినీ చంపడం మేము చూసాం. వెళ్ళిపోండి. ఈరోజు అన్ని ఆత్మలను నేను నాశనం చేస్తా. ఈరోజు నేను అన్ని ఆత్మలను చంపేస్తాను. ఆ తర్వాత మేమందరం ఆ బంగ్లాకి వెళ్ళాం. అక్కడున్న విషయాలన్నీ చూశాక మేము స్తంభించిపోయాం. ఎందుకంటే దీర్జాని, దీపికాని చాలా భయంకరంగా చంపేశాడు. చచ్చిపోయేటప్పుడు శిఖర్ మా దగ్గర ఈ దుష్ట శక్తిని కంట్రోల్ చేయండి, లేకపోతే గ్రామం నాశనం అయిపోతుందన్నారు. అవును సార్, ఒకవేళ ఆ దెయ్యం గనుక ఆ రోజు మమ్మల్ని పట్టేస్తే? అందుకని మేము శిఖర్ చెప్పింది విని ఆ 3 బాడీల్ని బంగ్లా గోడల్లో వేసి మూసేశాం. అది మాత్రం కాదు సార్, ఇంకా ఆ బంగ్లా లోపలికి వెళ్ళకూడదని ప్రమాణం చేసుకున్నాం. కానీ సార్, సిటీ నుండి వచ్చిన వాళ్ళు ఆ దయ్యాన్ని మళ్ళీ రప్పించేశారు. అనవసరంగా బంగ్లాకి వెళ్ళిపోయారు. దుష్టశక్తి తిరిగి వేటాడడం ప్రారంభించిందంటే ఈ ఆత్మ గీత్మ అని స్టోరీస్ వినిపించకండి. అవన్నీ కట్టుకథలు. పైగా ఇది శాపం కాదు, పెద్ద నేరం. మీరందరూ ఎంత పెద్ద నేరం చేశారో తెలుసా? 3 హత్యలు జరిగినా పోలీసుల దగ్గర దాచారు. అలాగే 3 బాడీల్ని పూడ్చిపెట్టారు. పెదరాయుడు, నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. కేసుని నేను పూర్తిగా కనిపెట్టేశాను. నేను మళ్ళీ వచ్చి మీట్ అవుతాను. ఈ ఊరొదిలి ఎవరూ వెళ్ళకూడదు. చాలా విచిత్రమైన కేసుగా ఉంది దయ. చనిపోయిన 3లో ఒకడు హంతకుడు, వాడే మిగతా 2ని చంపాడు. అలాగే వాడు కూడా చచ్చాడు. డాక్టర్ సార్, ఆ, అరే ఒక బాడీని తీసేసా. ఆ. ఈ బాడీ గురించి ఏమైనా తెలిసిందా సార్? తెలిసొచ్చింది. చాలా విషయాలు తెలిసొచ్చాయి. ఇప్పుడు మేము ఒక బాడీని తీసాం కదా, ఇది దాదాపు 40 నుంచి 45 ఉన్న ఒక మగవాడు బాడీ. గార్గి, ఇది ఆ షికార అయి ఉంటాడు. తర్వాత ఈ రెండో బాడీ అదిగో కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు తీస్తాము. అది ఖచ్చితంగా ఒక అమ్మాయి బాడీయే. దీర్జ లేదంటే దీప్తి. ఈ 3 విక్టిమ్స్ అన్నది కన్ఫర్మ్. ఒకటి ఈ షికార్, అతని వైఫ్ ధీరజ, అతని సిస్టర్ దీప్తి. వెరీ గుడ్ సార్. సార్, నేనేమంటా అంటే ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది. పైగా ఈ బంగ్లాని చూస్తే నాకు సరిగ్గా అనిపించట్లా. నా సజెషన్ ఏంటంటే మనందరం ఇప్పుడు వెళ్ళిపోదాం. రేపు తెల్లారిగానే వస్తాంగా. లేదు, దానికి అవకాశం లేదు పంకజ్. ఈ డెడ్ బాడీ ఆల్రెడీ గాల్లో ఎక్స్పోజ్ అయిపోయింది. ఉదయం దాకా మనం ఇలాగే వదిలేసి వెళ్ళిపోయామంటే తర్వాత చాలా పాడైపోతుంది. ఇందులోంచి ఫారెన్సిక్ డేటాని తీయాలని మనం అనుకుంటే మనకు అసలు తెలీదు ఇది ఎవరు, ఎలా చచ్చిపోయారని. డాక్టర్ గారు, మీ ఇద్దరి సెక్యూరిటీ కోసం మా ధైర్య సాహసవంతుడైన పంకజ్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాం. అయ్యో నేనా? సార్, మీరెందుకని ఈ సిచ్యువేషన్ లో నన్ను ఇరికిస్తారు? సార్, నేనేమైనా పెద్ద ఫారెన్సిక్ డాక్టర్? చాలు చాలు, నువ్వు పెద్ద ఫారెన్సిక్ డాక్టర్ అవ్వక్కర్లేదు. ఏమయ్యా, నా ప్రొటెక్షన్ కోసం తన్ను వదిలేసి వెళ్తావా? వీడు లైట్గా కిటికీలు గాలి కొట్టుకుంటేనే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇలా చూడండి, నాకేం అక్కర్లేదు, నాకు ప్రొటెక్షన్ కూడా అక్కర్లేదు. అందువల్ల థ్యాంక్ యూ సార్. కన్ఫర్మే కదా డాక్టర్ గారు? ఏసీపీ గారి దగ్గర మా గురించి కంప్లైంట్ చేయరు కదా? దయా, అభిజిత్ తీసుకెళ్లి ఒంటరిగా అడవిలో వదిలేశారనుకో. అయ్యో, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మమ్మల్ని సరే, ప్లీజ్ సరే, ఒంటరిగా సరే, వదిలేయండి. కోపడకండి. సార్, ఇతను మా ధైర్యవంతుడైన ఆఫీసర్ సార్. అవునవును, మేము పెద్ద వెళ్ళొస్తాం. వీరుడు వీడు. అవును, వీడు అవును, ఒక మీరు పిరికోడు. పదండి, వెళ్ళు వెళ్ళు. పదండి. ఈ 3 విక్టిమ్స్ దీప్తి, బ్రిజ और శేఖర్, వీళ్ళ గురించి ఏం తెలిసింది నీకు? సార్, షికార్ది వచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ సార్. ఆయన ఎప్పుడూ ఆయన ఇంట్లో కూర్చుని పనిచేస్తాడు. అలాగా? సార్, తర్వాత షికార్ యొక్క వైఫ్ దీర్జ ఎల్ఎల్పి కుమార్ హాస్పిటల్లో కన్సల్టెంట్. కానీ ఒక 1 నెల రోజుల ముందే తన హాస్పిటల్లో రిజైన్ చేశారంట.
ఎందుకంటే తను గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారంట. సార్, చెప్పు. ఆయన సిస్టర్ దీప్తి, ఆవిడొక లాయర్. ఇన్వెస్టర్, కన్సల్టెంట్ ఆర్ లాయర్, ఈ ముగ్గురు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీతో పాటు మెంబర్స్. అసలు వీళ్ళ ముగ్గురు ఒకేసారి కనపడకుండా పోయారు. అయినా గాని వాళ్ళు ఎక్కడని అయిన వాళ్ళు సొంత వాళ్ళు ఒక్కళ్ళు కూడా వీళ్ళ గురించి అసలు విచారించలేదు. రిపోర్ట్ ఇవ్వటానికి కూడా ఎవరు రాలేదు. నాకు అర్థం కాలేదు. ఇదేదో విచిత్రంగా కదా ఉంది. సార్, ఒక రకంగా చూసుకుంటే వీళ్ళ ముగ్గురు అనాథలు సార్. వాళ్ళకి బంధువులంటూ ఎవరూ లేరు. మిస్సింగ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. సార్, వాళ్ళు గ్రామానికి వచ్చేటప్పుడు ఏదో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నామని చెప్పొచ్చారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళ కొత్త జీవితంలో బిజీ అయిపోయారు. అందువల్ల కాంటాక్ట్ చేద్దామనుకుని ఉంటారు. అభిజిత్, వాళ్ళ ముగ్గురు బాడీలను కూడా ఒక గోడలో పెట్టి మూసేశారు. అసలు వాళ్ళకేం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. అసలు వాళ్ళలో ఏంటి ప్రాబ్లం అనేది తెలియలేదు. సరే, సోలంకికి ఏదైనా తెలిసిందా వాళ్ళ గురించి? సార్, డాక్టర్ సోలంకి గారు గార్గి నైట్ అక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాడీని కరెక్ట్ టైంలో రికవర్ చేసి టెస్ట్కి పంపించాలి కదా. అరే అరే, ఈ లైట్ ఎందుకు ఆఫ్ అయింది? అరే ఏంటయ్యా ఇది? ఈ టైం చూసి ఆఫ్ అవ్వాలా ఏంటి? కార్గి సార్, దీని బ్యాటరీ ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సార్ మీరు నా లైట్ తీసుకోండి. అరే ఏంటమ్మా నువ్వెలా పనిచేస్తావు? ఆగాగు, వేరేదైనా ఆలోచిద్దాం. ఇక్కడ వేరేదైనా ఉంటుంది కదా. అరే ఇది చాలు నాకు. ఇది పాతకాలపు ల్యాంపే, కానీ ఈ టైంకి నాకు ఇది చాలు. సరే, నువ్వు పని చెయ్యి. ఆ స్టూల్ని ఇక్కడ తీసుకురా. సరే, ముందు ఈ దీపం వెలుగుతుందో లేదో మనం చూద్దాం. ఓ పని చెయ్యి, మన కిట్లో ఒక లైట్ ఉంటుంది, దాన్ని తీసుకుంటారా. వెళ్ళు. వెరీ గుడ్. అరే పని అయిపోతుంది. ఏం జరుగుతోంది? సార్, మీరు ఓకే కదా? సార్, మీకేమైనా అవుతుందా? మీకు నీళ్ళు తీసుకురానా? వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. ఆగు, ఆగు, నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, వదిలిపెట్టను అసలు. సార్ ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి సార్.
బంగ్లా లోపల ఎవరో చనిపోయినట్టు ఉంది. కానీ బంగ్లా లోపల సిఐడి కదా ఉన్నారు. ఆగు ఆగు, వెళ్ళొద్దు, ఆగు, లేకపోతే నేను చంపేస్తాను. ఆగు ఆగు ఆగు, ఆగమంటున్నా కదా, నేను వదిలిపెట్టను. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఏయ్ ఆగు, ఆగమంటున్నా కదా, ఆగు. సాతాన్, ఆగు ఆగు, నిన్ను వదిలిపెట్టను, చంపకుండా వదిలిపెట్టను. అరే, సోలంకి గారు వదిలిపెట్టను. ఏంటి సార్ ఇది? చంపకుండా మీరు వదిలిపెట్టను. సార్, మీద పడిపోతారు. సార్, ఏం చేస్తున్నారు మీరు? సార్ ఆగండి. ఆగండి వదిలిపెట్టను. ఆగండి. నిన్ను సార్, వదిలిపెట్టను. ఆగండి. సార్, సాతానే. సార్, రా. సార్, మిమ్మల్ని ఉంచుకుని నేను వదిలిపెట్టను. సలోకి సార్, సార్ సార్ ఏం చేస్తున్నారు? ఏమైంది సార్ సార్, ఈయనకి? సార్ సార్ వదిలిపెట్టను. ఏమైంది సార్ సార్? సార్ సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు? స్పృహ తప్పారు. సలోకి సార్. సార్ వీడు ఊపిరి తీసుకోవట్లేదు. ఏంటి పంకజ్, వెళ్ళి కిట్టు తీసుకురా. సార్ సార్ సిపిఆర్ ఇచ్చి తీరాలి. సలోకి సార్. సార్ సార్ ఇదిగో ఒక్క వచ్చేసాడు. నిమిషం. త్వరగా త్వరగా చెయ్యి. త్వరగా తీ, త్వరగా త్వరగా. అలాగే సార్. ఇప్పుడు ఊపిరాడుతోంది. అంబులెన్స్ రమ్మని త్వరగా. ఇతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సార్ డాక్టర్ సార్, డాక్టర్ సార్ లేకండి. సరే గార్గి ఎక్కడ? గార్గి ఈయనతో పాటే ఉండాలిగా. ఒకవేళ గార్గికి ఏదైనా. గార్గి, గార్గి గార్గి, 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 గార్గి. సార్ ఎక్కడా లేరు. గార్గి 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 గార్గి, తలుపు తీయండి, మేము వచ్చేసాం. సార్ గార్గి, మీరు ఓకే కదా? ఏమైంది? ఏమైంది చెప్పండి, ఏమైంది? ఆ? ఏమైంది? ఆ? గార్గి నీకేం కాలేదుగా? ఏమైంది? ఏమైంది? ఆ? సార్ అదేంటంటే భయపడకు, కామ్గా ఉండు, కామ్గా ఉండు. ఇప్పుడు చెప్పండి. సార్ అదేంటంటే సార్ సలంకి సార్ ఆయన నన్ను చంపడానికి వచ్చారు సార్. ఆయన ఒక ఆయుధంతో నన్ను తరుముకున్నారు. నేను భయపడిపోయి ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నేను ఎలాగో లోపల నుంచి గడి వేసుకున్నాను, లేకపోతే ఆయన నన్ను చంపేస్తుంటారు సార్. తీసుకెళ్ళు. గార్గి, మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. తీసుకువెళ్ళు. రండి. అలా అయితే ఈ బంగ్లాలో ఏముంది? సలోకి సార్ మైండ్ అలా అయిపోయిందేంటి? అలా అయితే ఇక్కడేదో ఉంది. అసలు ఏం జరిగింది? ఇదంతా ఎలా జరిగింది? ఏం జరిగిందో కూడా తెలియట్లేదే. సోలంకికి ఇలా జరిగింది. అసలు నేను నమ్మలేకపోతున్నాను సోలంకికి ఇలా జరిగిందంటే. దిస్ ఇస్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అసలు ఏమైంది? అదే సార్, నిన్న నైటు సోలంకి గారికి ఏమైందో అర్థం కావడం లేదు. ఆయన మానసిక స్థితి అదోలా ఉంది. మై గాడ్, ఇప్పుడు ఎక్కడ? సార్ హాస్పిటల్లోనే ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాం, స్టేబుల్గా ఉన్నారు. ఎవరు హాస్పిటల్ తీసుకెళ్ళింది? పంకజే సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సోలంకిని ఒంటరిగా ఎందుకు హాస్పిటల్ వదిలేసి వచ్చావు? ముందు వెళ్ళరా, అతనితో ఉండి జాగ్రత్తగా చూసుకో. అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థం కాలేదు. అస్సలు నాకేం అర్థం కావట్లేదు. సోలంకికి ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. సోలంకి ఎంత నిదానమైన మనిషో తెలుసా? లేదు లేదు, అక్కడ ఏదో జరిగింది. అక్కడ ఏం రహస్యమో మనకు తెలియకుండా అది జారిపోతూనే ఉంది. ఏమై ఉంటుంది? సార్ ఇంకొక విషయం, ఆ శిఖర్ వాళ్ళ ఇంటి ఎలక్ట్రిసిటీ మీటర్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. అయ్యో, దీని వైర్ని కావాలని కట్ చేశారు. ఇది చూస్తేనే తెలుస్తుంది. దయా సార్, ఇదంతా కూడా అదే శేఖర్ బర్త్డే పార్టీ రోజునే కదా అది జరిగింది. అలా అయితే ఒక్క పని చెయ్యి,
శీకర్ బర్త్డే పార్టీకి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ లిస్టు మొత్తం రెడీ చేయి. ఖచ్చితంగా అక్కడ వచ్చిన దాంట్లో ఎవడో ఒకడు శీకర్ మరణంతో లాభం పొందాడు. గార్గి, నేను ఏమంటున్నానంటే తను ఎక్కడికి వెళ్ళిపోయింది? గార్గి, డాక్టర్ గార్గి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకవేళ పేథాలజీ ల్యాబ్లో ఉందేమో. తను ఇక్కడే ఉందా? ఏంట్రా ఇది? గార్గి, గార్గి, ఏమైంది? అక్కడేం చేస్తున్నావు? ఏదైనా చెప్పు గార్గి, నీకేమైంది? గార్గి, గార్గి, తలుపు తెరమ్మా. ఏమైంది? ఎందుకు ఇలా తలుపేసుకున్నావు? బాగుంది, నా క్యాబిన్లోకి నన్నే అలౌ చేయటం లేదు, లాక్ చేసి ఉంచుకున్నావు. సూపర్ డాక్టర్ సార్, సూపర్. నేను మిమ్మల్ని హాస్పిటల్ మొత్తం వెతుకుతుంటే మీరు ఇక్కడున్నారు. అరే, నాకు విషయం చెప్పు. మీరందరూ కలిసి నన్ను ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేశారు? ఏం చేశాను నేను? మీరు హాస్పిటల్లో ఎందుకున్నారని ఏసీపీ సార్ మీకు చెప్తారు. అలాగే మీరు ఏం చేశారనేది గార్గి మీకు చెప్తుంది. తాను ఎక్కడగా సమాధానం చెప్తుంది. చాలా రకాలుగా అడిగాను కానీ సమాధానం చెప్పట్లే కదా. ఒక్క నిమిషం. హలో మీ. హలో గార్గి, ఇక్కడికి రామా. అయ్యో రామ నా దగ్గర రా. అరే, భయపడుకున్న ధైర్యంగా రా. ఈయనేం చేశాడు ఈయన దగ్గర చెప్పు. చెప్పు, నేనేం చేశాను? సార్, దీని గురించి నాకు మాట్లాడనిపించట్లేదు. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. విన్నావు కదా, తను బిజీగా ఉందట. బిజీ కాదండి, ట్రామటైజ్. మీరు ట్రామటైజ్ చేశారామని. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు? రండి, మీరు ఇక్కడికి రండి. అయ్యో, మిమ్మల్ని చూసి భయపడుతుంది ఆ అమ్మాయి. వదులుతో నేను చెప్పేది వినండి. నిన్న రాత్రి లేదు. రాత్రి ఏంటి? మీ శరీరంలో ఒక దయ్యం దూరింది. అరే ఏంటయ్యా, పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నావు? ఒక సైంటిస్ట్ దగ్గర ఆత్మ అంటున్నావు. సైన్స్ ని దాని చోట్లోనే ఉండనివ్వండి. కానీ నా ఒక హిస్టరీలో ఇలాంటి ఒక హారర్ సినిమాని చూసింది లేదు. హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఎందులోనూ చూడలా. ఒక దయ్యం ఒక మనిషి శరీరంలో దూరితే దాని మొహం ఇలాగైపోతుంది, అచ్చం మీలా. నా మొహంలో ఏం స్పెషాలిటీ ఉంది? యో పంకజ్, ప్లీజ్ అయ్యా, నన్ను దయచేసి ప్రశాంతంగా పనిచేసుకునివ్వు. నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు. డాక్టర్ సార్, మీరే మాకు నెమ్మది ఇవ్వాలి సార్. నిజానికి మా అందరి నెమ్మది మీరే చెడగొట్టారు. నేనా? మీరే అండి. నేను చెప్పేది వినండి. నా ఫ్రెండ్ ఒకడున్నాడు, రంజిత్. సరే, వాడు దయ్యం తోలటంలో కల్లడి. అది కిల్లాడినయ్యా. అవును, కిల్లాడియే. సార్, మీరు గనక నాతో రండి వాడిని చూస్తానికి. కుదరదు. నో నో నో, కుదరదు అంటే అస్సలు కుదరదు సార్. మీరు నాతో రావాల్సిందే. క్లోరోఫామ్ ఇస్తాను. కిడ్నాప్ చేయమంటారేంటి? రంజిత్ బాబా, ఈయనే ఆయన. నేను మీకు ఫోన్లో చెప్పానుగా, ఈయన లోపల ఒక ప్రశాంతంగా ఉండండి. అయ్యగారికి సైలెంట్ అంటే ఇష్టం. క్షమించండి, క్షమించండి, క్షమించండి. అవును, ఆయన ఎక్కడికి వెళ్ళారు? మీరెక్కడికి వెళ్తున్నారు? డాక్టర్ సార్, ఏమైంది సార్? ఎందుకలా చూస్తారు? అయ్యో, నన్ను ఎందుకని ఇలా చంపేలా చూస్తారు? నేనే మిమ్మల్ని తీసుకొచ్చి నేను మేకనా? అయ్యో సార్, ఏం మోగుతున్నారు? అయ్యో సార్, ఏం చేస్తున్నారు? సార్ వదలండి సార్. అయ్యో సార్,
సోలంకికి ఏం జరిగిందని అసలు నువ్వు కనిపెట్టావా? సార్ నేను నిజంగా చెప్తాను సార్. లేదు. దీని తర్వాత కూడా నేను ఏమైనా దెయ్యం కథ చెప్తే సార్ నాకు పూర్తి నమ్మకం ఉంది. సలంకి సోర్ లోపల ఒక దయ్యం ఉంది. అదే ఆ అయ్యో, దయ్యాన్ని వీడొకడు. తోలే కల్లాడి. ఏంటి? అది సార్ ఆ దయ్యాన్ని తోలే కల్లాడి దగ్గర తీసుకెళ్ళాను కదా సార్. సార్ ఆ ఆత్మ నన్ను అటాక్ చేస్తానికి వచ్చింది, నన్ను చంపడానికి. ఎందుకు తెలుసా సార్? ఎందుకంటే సోలంకి సార్ని నేను అక్కడ తీసుకెళ్ళాను కదా, అందుకే. అసలు నీ బుర్రలో ఏంట్రా మట్టి ఉందా? నీకు బుద్ధి లేదా? ఈ విధంగా ఎక్కడన్నా జరుగుతుందా? ఏంట్రా కథ చెప్తున్నావు? అన్ని విషయాలకి ఒక రీజన్ అనేది ఉంటుందిరా, అదేంటో కనిపెట్టు. తర్వాత ఇంకో విషయం, ఇక మీద నువ్వు ఒక్క దయ్యం సినిమా చూసినా సిఐడిలోంచి పంపిస్తా. లేదు సార్, నేను చూడను. సార్, ఏమైంది చెప్పండి. ఏమైనా కనిపెట్టారా ఆ ముగ్గురు గురించి? సార్ పెద్దగా ఏం కనిపెట్టలేకపోయాం. యాక్చువల్గా మేము బాగా చెక్ చేశాం సార్. శిఖర్ మరణం వల్ల ఎవరికీ లాభం ఉన్నట్టు తెలియట్లేదు. ఆయన ప్రాపర్టీ, షేర్, ఇన్వెస్ట్మెంట్ అన్నీ అలాగే ఉన్నాయి. ఒకవేళ ఈ హంతకుడితో నిజమైన ఉద్దేశం గిరిజానో దీప్తియో అయి ఉంటుంది. మధ్యలో శిఖర్ని మధ్యలో బలిమేక చేశారా? సార్ దీప్తి రికార్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, అందులో అనుమానించేలా ఏమీ లేవు. సార్ తర్వాత ఈ దీర్జ కవచరక్షలో పనిచేశారు. అంటే కవచ రక్షలో వాళ్ళు పనిచేస్తున్నారు. 3 హత్యలు జరిగాయి సార్. తిర్జా, ఆమె భర్త, ఆమె యొక్క చెల్లి. వాట్? దీర్జ ఇక్కడ పనిచేసినప్పుడు మీరే కదా సార్ తన సీనియర్? మ్యామ్, నేను వాళ్ళకు సీనియర్ మాత్రం కాదు, వాళ్ళు మంచి స్నేహితుడు కూడా. దిర్జాకి వేరే ఎవరితోనే శత్రుత్వం ఉందా? నేను దిరిజాతో చాలా ఏళ్ళుగా పనిచేశాను. వాళ్ళకైనా ఎవరైనా శత్రువు ఉంటారని చెప్తే కూడా నేను నమ్మను. ఎందుకంటే ఆవిడ ఈ హాస్పిటల్కి చాలా బెస్ట్ డాక్టర్గా ఉండేవారు. అప్పుడు ఎందుకు దీర్జ రిజైన్ చేసింది? గిరిజ ఆవిడ మొగుడుతో ఊరికెళ్ళాలని అనుకుంది. శిఖర్ అక్కడ ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. గిరిజ శిఖర్ అనుకున్నట్టు తను ఉద్దేశంగా తీసుకుంది. అందుకోసమే ఆవిడ తన పేరు కవచ రక్ష కోసం రికమెండ్ చేశాను. కవచరక్షనా? కవచ రక్ష అనేది ఒక స్పెషల్ అయినది. అది ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన వెపన్స్ టెక్నాలజీ అండ్ బయో వెపన్స్ ఎన్నో రకాల రీసెర్చ్ చేసే చోటు. సార్ దీర్జ క్రెడెన్షియల్స్ లో లెటర్ ఆఫ్ అప్రిసియేషన్ ఉంది. తనకి అది కవచ రక్షణ వాళ్ళు ఇచ్చిన ఏవో స్పెషల్ సర్వీసెస్ కోసం. సార్, ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఒక నార్మల్ డాక్టర్కి అప్రిషియేషన్ లెటర్ ఎందుకు ఇవ్వాలి? అలా అయితే ఒకవేళ ఈ కవచ రక్షకి ఈ 3 మర్డర్స్కి ఏదైనా కనెక్షన్ అనేది ఉందా? కవచ రక్ష. వెళదాం, మనం సైంటిస్ట్ దగ్గరికి వెళదాం. తను ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడో చూద్దాం. గార్గి, అందులో ఒక్క చుక్క వెయ్యి. ఒకే ఒక డ్రాప్. షేక్ చెయ్యి. సలంకి, ఆ. ఎందుకు కట్టిపడేశారా? మళ్ళీ ఏమన్నా కొడతానికి వద్దు లేవా? వద్దు, విప్పొద్దు. నేనే గార్గిని నన్ను కట్టిపడేయమని చెప్పాను. హఠాత్తుగా వేరే వాళ్ళ ఆత్మ నాలో వచ్చేస్తుంది. అరే ఏంటే వాగుతున్నావు? నేనే వాగట్లేదు బాస్, నిజం చెప్తున్నాను. ఆ రంజిత్ ఆత్మని తరివి కొట్టే ఆ వీడియోని నేను చెక్ చేసి చూశాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు ఎవరో ఒకరు ఆత్మ నా ఒంట్లోకి వచ్చేసింది. ఏంటి? ఓహో, అయితే మన సలోంకి సార్కి మనం సహాయం చేసి తీరాలి. నాకు తెలిసి ఒక సూపర్ సైకాట్రిక్ ఇన్స్టిట్యూషన్ ఉంది. వాళ్ళు మిమ్మల్ని సూపర్గా చూసుకుంటారు. అన్నట్టు సార్, మేము ప్రతి సండే వచ్చి మిమ్మల్ని కలుస్తాం. కాసేపు ప్రశాంతంగా ఉంటారా? అన్ని విషయాలు నేనే చెప్తాను. మరి అలా అంటే ఏంటో చెప్పవయ్యా. చెప్తాను బాస్. ఇలా చూడండి, నాకు దెయ్యం పట్టింది నిజమే, కానీ అది ఆత్మ దెయ్యమో కాదు. తర్వాత హాలోజినేషన్. వాట్? అవును. ఇదొక కైండ్ ఆఫ్ కెమికల్ డ్రగ్సే కదా సార్. దాన్ని తీసుకుంటే హాలుసినేషన్ స్టార్ట్ అవుతుంది కదా, మతి స్థిమితం ఏర్పడుతుంది. అదే. అది సరే గానీ మీకు ఈ హాలుసినేషన్ గురించి ఎలా ఓ తెలుసు? అదా, ఆ రంజిత్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత నేను డీటెయిల్ గా బ్లడ్ చెకప్ చేసుకున్నాను. అందులోనే నేను ఒకటి కనిపెట్టాను. నా ఒంట్లో ఉన్న ఒక బ్లడ్ లో ప్యాంటమెక్స్ ఉందని. ప్యాంటమెక్స్? అది చాలా చాలా ప్రమాదకరమైన బయో వెపన్. దాన్ని ఎవరు తయారు చేశారో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలుగా డార్క్ వెబ్లోను బ్లాక్ మార్కెట్లోను ఈజీగా దొరుకుతుంది. ఓకే సార్, ఈ ఫ్యాంటమెక్స్ బాడీలోకి వెళ్ళాక ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది? ఫ్యాంటమెక్స్ ఒక పెద్ద వ్యక్తి భయాన్ని తన ముందుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక మనిషికి ఏదో రకమైన ఫోబియా ఉంటుంది. ఖచ్చితంగా ఒక వస్తువుని చూసి భయపడతారు. నా కేసులోనూ అదే జరుగుతోంది. భయంకర ప్రమాదమైన మేక. వాట్? ఒక ఫోరెన్సిక్ డాక్టర్గా ఉండి కూడా మీరు గొర్రెని చూసి భయపడతారా? క్యాబ్రాఫోబియా అని దీన్ని అంటారు. ఒప్పుకుంటానండి, నాకు చిన్నప్పటి నుంచి మేకంటే భయమే. చిన్నప్పుడు నేను నా గ్రామానికి వెళ్ళినప్పుడు
ఒక మేక తన కొమ్ముతో నన్ను పొడి చేసింది. ఆ రోజు నుంచి నాకు మేకను చూస్తే చాలా చాలా భయం అయ్యా. మీరు నవ్వడం ఆపుతారా? అబ్బే లేదు, అంటే సోలకి గారిని జీవితాంతం ఇలాగే బంధించి ఉంచాలా? దయా, ఈ ఫ్యాంటమ్ ఎక్స్ యొక్క ఎఫెక్ట్ టెంపరీనే. కొంచెం కొంచెంగా రక్తం నుంచి తానుగా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు శిఖర్కి కూడా ఇదే జరుగుంటుంది. అతనికి కూడా ఫోబియా అయి ఉంటుంది. ఆ విధంగానే ఈ ఫ్యాంటమెక్స్ గ్యాస్ ఆయన శరీరంలోకి వెళ్ళినాక ఆ గ్యాస్ అలా ట్రిగర్ అయి ఉంటుంది. అందుకే ఆ కోపంతో అతన్ని, తన వైఫ్ను కూడా ఏదో దుష్ట శక్తిని చెప్పి లేపి పారేశాడు. ఖచ్చితంగా. సార్, ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ శిఖర్ ఫ్యాంటమిక్స్ మందు వల్ల బాగా టైర్డ్ అయ్యి, అంటే అలసిపోయి చనిపోయారు. కానీ డాక్టర్ సోలంకి నేను ఇప్పుడు ప్రాణాలతో ఉండడమే అది కూడా మీ వల్లే. అవును, మీరు మాత్రం ఆ టైంలో నాకు సిపిఆర్ ఇవ్వకపోతే నా పరిస్థితి కూడా శిఖర్ లాగానే అయ్యేది. అప్పుడప్పుడు తిడుతున్నారు, అప్పుడప్పుడు పొగుడుతున్నారు. అవును, ఏ పని చేస్తున్నారో దానికి కావాల్సిన రియాక్షన్ దొరుకుతుంది. పొగడండి పొగడండి. సరే, ఇప్పుడు మేమేం చేయాలి అది చెప్తావా? అదే ఇప్పుడు చేస్తున్నాను బాస్. నేను ఇప్పుడు ఒక్కొక్క వస్తువుని వాసన చూసి, ఆ తర్వాత ముట్టుకొని చూసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అదేంటంటే ఆ రంజిత్ ఇంట్లో ఏ వస్తువు నన్ను ట్రిగర్ చేసిందో తెలుసుకోవాలి కదా. మరప్పుడు చెయ్యి. అదే చేస్తున్నాను, నువ్వు వెళ్ళు. లేదు, అయ్యో, దీన్ని తీసుకెళ్ళిపో, దూరంగా తీసుకెళ్ళిపో, వెంటనే దూరంగా తీసుకెళ్ళు. ఇదే బాస్, ఈ దీపం వల్లే ఫ్యాంటమ్ ఎక్స్ ట్రిగర్ అయ్యింది. ఇప్పుడు నన్ను విప్పే, త్వరగా విప్పే. థ్యాంక్ యూ. ఇలా చూడండి బాస్, ఇది పింక్ అయిపోయింది. దానికి ఇదే ఆధారం, అదే ఈ ఫ్యాంటమ్ ఎక్స్ ఇందులోనే ఉండింది. బాస్, ఏం జరుగుంటుందంటే ఈ ఫ్యాంటమ్ ఎక్స్ అందులో ఉన్న పార్టికల్స్ నా ముక్కులో అంటుకుని ఉంది. ఆ రోజు రంజిత్ పొగ వేసిన వెంటనే ఆ పొగ నుంచి తప్పించుకోవడానికి నేను ఊపిరి బాగా పీల్చాను. అప్పుడు ముక్కులో అంటుకున్న ఆ పార్టికల్స్ నా ఒంట్లోకి వెళ్ళి ట్రిగర్ అయిపోయాయి. అందుకనే నేను మళ్ళీ ట్రిగర్ అయిపోయాను. సార్, పార్టీ జరిగిన రోజు శిఖర్ ఇంట్లో కావాలనే కరెంట్ని కట్ చేశారు. అప్పుడే కదా వేరే దారిలోకి ఈ ల్యాంపుని వెలిగిస్తారు. శిఖర్ ఈ దీపాన్ని వెలిగించినందువల్ల అందులో ఉన్న ఫ్యాంటమిక్ గ్యాస్ బయటకు వచ్చి తన శరీరంలోకి వెళ్ళింది. తర్వాత ఎలక్ట్రినేషన్ స్టార్ట్ అయింది. అలా అయితే పార్టీ జరిగిన రోజున రాత్రి ఎవరో ఒకరు దీన్ని ఆయనకి గిఫ్ట్ చేసి ఉండాలి. అవును సార్, ఏసీపీ గారు, ఈ ఫ్యాంటమిక్స్ ఒకవేళ కవచరక్షతో మిక్స్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే కవచరక్ష బయో వెపన్స్ గురించి కదా రీసెర్చ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దయా, నువ్వు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు ఆ హంతకుణ్ణి ఎలా పట్టుకోవాలో నాకు అర్థమైంది. శిఖర్ ఫ్యామిలీలో వాళ్ళందరూ ముంబైకి సంబంధించిన వాళ్ళు. అలా అయితే ఆ రోజే అక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మొత్తం ముంబైకి సంబంధించిన వాళ్ళే. అలాంటప్పుడు నాసిక్ వెళ్ళటానికి ఈ ఒక్కదారే కదా ఉంది. ఈ రోడ్లోనే వెళ్ళాలి. అక్కడ టోల్ గేట్ కూడా ఉంది. అక్కడ టోల్ పాస్ తీసుకుంటారుగా. సార్ 2 ఏళ్ల క్రితమే ఈ టోల్ బూత్ రికార్డ్స్ మొత్తం డిలీట్ అయిపోయాయి. ఓరి దేవుడా. కానీ అన్ని వెహికల్స్ ఫాస్ట్ ట్యాగ్ రికార్డ్ మొత్తం దొరికింది. ఫ్యాంటాస్టిక్. తర్వాత మన దగ్గర కవచరక్షకి వచ్చి వెళ్ళిన మొత్తం లిస్టు ఉంది. ఈ 2 లిస్టులు కూడా మ్యాచ్ చేసి చూద్దాం.
ఇందులోంచి ఒక కామన్ బండి మన కంటికి కనపడితే దానితో మన పని అయిపోయిందని డిసైడ్ అయిపోవచ్చు. సార్ 2 నెంబర్లు ఉన్నాయి సార్. ఆ. అందులో మొదటి నెంబర్ ఈ ధీరజ కార్ నెంబర్ సార్. ఆవిడికి సంబంధించి ఆవిడే విక్టిమ్, అక్కడ పనిచేశారు. ఈ 2వ నెంబర్ ఎవరిది? అటువంటప్పుడు ఈ రెండో బండి వాడే మనం వెతుకుతున్న హంతకుడు. డాక్టర్ మోహన్, ఎక్కడికో అవసరంగా వెళుతున్నారే. డాక్టర్ మీరు టెన్షన్ అవ్వద్దు, మా దగ్గర కార్ ఉంది. మేము వెళ్లే దారిలో మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. మీరు ఇక్కడ అది నేను ఒక మెడికల్ కాన్ఫరెన్స్కి బయలుదేరుతున్నాను. ఆ కాన్ఫరెన్స్ అప్డేట్ ఇవ్వడానికే మేము వచ్చాం సార్. ఆ కాన్ఫరెన్స్ లొకేషన్ చేంజ్ అయిపోయింది. యాక్చువల్గా ఇక అది జైల్లోనే జరుగుతుంది. జైలున్నా? అవును. కానీ ఎందుకు? నేను ఏం చేశాను? ఏం చేశారో ఎలా చేశారో మీకే తెలుసు కదా డాక్టర్. ఎందుకు చేశారో చెప్పారంటే ఈ కేసు సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, గిరిజాని నేను చంపలేదు. కానీ ఇది ఎవరు చేసి ఉంటారని నేను చెప్పగలుగుతాను. గిరిజా రిసైన్ చేయడానికి 1 వారం ముందు సీక్రెట్గా అటు ఇటు దాచుకుని ఒక కొత్త ఆయనతో మాట్లాడింది నేను చూశాను. చూసిన వెంటనే నాకు ఏం అనిపించిందంటే, ఏంటి డాక్టర్ గారు, చెప్తున్నా కదా సగంలోనే ఆపేశారే. రండి, మిగతా కదా మేము చెప్తాం. దయ బాగా చెప్తాడు. సార్ 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 ప్లీజ్ సార్ సార్. అవును, నేనే ఆ ల్యాంప్లో ప్యాంటామిక్స్ని మిక్స్ చేశాను. వాళ్ళందరూ చావాలని చేశాను. తిరిజా పాత చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. మేమిద్దరూ చాలా ఏళ్ళుగా పనిచేశాం కలిసి. అందుకే ఆవిడ్ని కవచ రక్ష టీముకి నేనే రికమెండ్ లెటర్ ఇచ్చి జాయిన్ చేశాను. ఎందుకు తెలుసా? అలా చేసినందుకు వాళ్ళు ఫ్యాంటామాక్స్ ని అప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తారని నేను అనుకున్నాను. అందరూ మీలాగా క్రిమినల్ గా ఉండరు డాక్టర్ మోహన్. తిరిజా ఫ్యాంటామాక్స్ ఫ్రాడ్ల గురించి రిపోర్ట్ లో రాసేసింది. బోర్డుకు రాసిన లెటర్ లో ఎంత నాశనమైన విషయం చెప్పేసింది. ఈ కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఎంతో మంది వాళ్ళ స్నేహితుల్ని, కుటుంబంలో ఉన్న వాళ్ళని చంపేసి ఉంటారు. కానీ వాళ్ళు ప్లాన్ నా కళాల అన్నిటినీ నాశనం చేశారు. దీనివల్ల మీకు 2000 కోట్లు లాస్ కదా? అవును, 2000 కోట్లు. అప్పుడు ఒకటి అర్థమైంది. ఆ తిరిజా బ్రతికి ఉన్నంత వరకు కవచ రక్ష నా ఫ్యాంటామాక్స్ని ఎప్పుడు అప్రూవ్ చేయదని. అప్పుడే నేను ఒక ఐడియా చేశాను. కొన్ని రోజులకి నేను దాన్ని స్టాప్ చేసి పెట్టాను. 2-3 సంవత్సరాల తర్వాత దీన్ని కొత్త పేరులో తీసుకురావాలని అనుకున్నాను. కానీ దానికి ముందు ఆ దిరిజా ఈ లోకం వదిలేసి వెళ్ళిపోవాలి కదా. అందుకే శిఖర్ని మీరు అంతం చేయాలని నిర్ణయించుకున్నారు కదా? అందుకే నేను నా శిఖరికి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను ఆ యాంటిక్ ల్యాంప్. ఆ తర్వాత నేను ఇంటి పవర్ సప్లై కట్ చేశాను. అప్పుడే కదా వాళ్ళు రాత్రి ఇంట్లో క్యాండిల్ యూజ్ చేయాలన్న అవసరం వస్తుంది. నేను అనుకున్నట్టే వాళ్ళు ల్యాంప్ని యూజ్ చేశారు. వా, అద్భుతం అద్భుతం. ఆ శిఖర్ దీపాన్ని వెలిగించిన వెంటనే ఫ్యాంటమస్ గ్యాసు తన శరీరంలోకి వెళ్ళింది. తన మనసులో ఉన్న భయం క్రోధంగా బయటకొచ్చింది. ఆ క్రోధం భయంకరంగా మారిపోయింది. డాక్టర్ మోహన్, 3 అమాయకుల్ని మీరు చంపారు. నవ్వుతున్నారా? మీకొక విషయం తెలుసా? ఒక మనిషి ఏది చూసి ఎక్కువ భయపడతాడో తెలుసా? మరణాన్ని చూసినప్పుడు.
ఇప్పుడు మరణం నీ ముందే ఉంది. అది నిన్ను వదిలిపెట్టదు, వదలదు. లాక్కెళ్ళండి వీణ్ణి. సార్, ఎలాగో ఆ రాజ్వీర్ ఫేక్ వీడియో తీయడానికి వెళ్ళడం వల్ల ఒక నిజమైన సైతాన్ని పట్టుకున్నాం.